అందరికీ నమస్కారం అండి. నా పేరు రామాంజనేయులు. బలరామ ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్, వెంకటాపురం, పెనుగొండ. మనం ఇక్కడ ఏదైతే K6 అనే వెరైటీ గ్రౌండ్ నట్ సాగు చేసామో, ఈ K6 వెరైటీని మనము నవంబర్ ఆఖరిలో మనము విత్తనము వేయడం జరిగింది. మనం సోయింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనము బీజామృతంతో విత్తన శుద్ధి చేసాము. బీజామృతంలో మనం ఆవు పంచితము, ఆవు పేడ, పుట్టమన్ను మరియు సున్నము వీటిని కలిపి వీటిని మనం వాటితో మనం విత్తన శుద్ధి చేసాం. ఏదైతే మనకు విత్తనము వేరు కుళ్ళు రావడం కానీ విత్తనం ఆశించే చీడపీడలు రాకుండా ఉండే ఉద్దేశంతో బీజామృతంతో మనం విత్తన శుద్ధి చేసిన తర్వాత వాటికి మనం రైజోబియం ని కల్చర్ ని మనము దానికి పూసామన్నమాట. రైజోబియం పూయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే యూరియా పైనుంచి వేయాల్సిన అవసరం లేకుండా ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది అనమాట. అంటే మన యొక్క ఏదైతే నత్రజని మొక్కకు అవసరమవుతుందో ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకు మొక్కకు అందిస్తా అనే ఉద్దేశంతో ఈ రైజోబియం తో మనము విత్తన శుద్ధి అప్పుడే దానికి అంటించడం జరిగింది. తర్వాత మనం ఏదైతే విత్తనము వేయడానికి వెళ్ళామో, సోయింగ్కి వెళ్ళామో ఆ టైంలో ట్రైకోడర్మా అనే యొక్క వైరస్ అనమాట. దాన్ని మనం పూయడం వల్ల ఏదైతే మనం వేరుకుళ్ళు వస్తుందో ఆ వేరుకుళ్ళని రాకుండా మనం వేరుకుళ్ళకి ఏదైతే మనం జనరల్ గా ఫార్మర్ M45 అనే ఒక కెమికల్ మందు వాడతాడు, అది వాడకుండా మనం ట్రైకోడర్మా వేయడం వల్ల వేరుకుళ్ళు రాదు. ఆ వేరుకుళ్ళు రాకుండా మొక్కను ఆరోగ్యంగా ఎదిగేదానికి చేస్తుంది. ఇలాంటి పద్ధతులను ఉపయోగించి మనం నవంబర్లో సోయింగ్ చేస్తే మనకు దాదాపు జనవరి, ఫిబ్రవరిలో మనము మనుషులను పెట్టి మనం మనుషుల ద్వారానే కలుపు తీసాము. తర్వాత మార్చి ఆఖరి ఏప్రిల్లో మనము పంట మనకు చేతికొచ్చింది. మనం ఏదైతే పంట మనకు చేతికొచ్చిందో పంట చేతికొచ్చిన తర్వాత మొత్తం మనము మొక్కలన్నీ కూడా మనము ఏదైతే వర్కర్స్ ఉన్నారో అగ్రికల్చర్ వర్కర్స్ తోనే మనుషులతోనే మనం అన్ని తీయించాము. అక్కడక్కడ మాత్రం మిషనరీస్ కొంచెం గట్టిగా ఉన్న చోట మా ట్రాక్టర్ని వాడాం, కానీ మొత్తం మనుషులతో తీసి వాటిని బాగా మన పొలంలోనే ఆరబెట్టి ఇక్కడే మనము కాయలని చెట్టు నుండి వేరు చేసి ఇక్కడే ఆరబెట్టిన తర్వాత మనము మన షెడ్ లో స్టోర్ చేసాము. ఒక 10-15 రోజులు స్టోర్ చేసిన తర్వాత ఈ రోజు మనం ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న మన మిల్లుకి షిఫ్ట్ చేస్తున్నాము. అక్కడ మిల్లుకి షిఫ్ట్ చేసిన తర్వాత మనం అక్కడ కాయల్ని విత్తనాలుగా మార్చి చేసిన తర్వాత ఆ విత్తనాలను అక్కడే మనము వేరుపరిచి గ్రేడింగ్ చేసి చిన్న విత్తనాలు, చెడిపోయిన విత్తనాలు, పెద్ద విత్తనాలు ఆ విధంగా 3 రకాలుగా గ్రేడింగ్ చేసి మనము అనంత న్యాచురల్స్ ఫామ్ వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఆ అనంత న్యాచురల్స్ దాని నుండి ప్రజలకు నేరుగా మనకు చేరడం జరుగుతుంది. మనము ఈ రోజు ఏదైతే మనం ఇక్కడ గ్రేడింగ్ చేసి అనంత న్యాచురల్ ఫామ్ వాళ్ళకు మనం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా అనంత న్యాచురల్ వాళ్ళకి అందిస్తున్నాము. వాళ్ళు అక్కడ ఆ విత్తనాలను మీకు అనుగుణంగా తగిన సైజులో ప్యాక్ చేసి కస్టమర్ కి కావాల్సిన విధంగా ఆర్గానిక్ గ్రౌండ్ నట్ విత్తనాలను కానీ ఆ విత్తనాల నుంచి తయారు చేసిన గ్రౌండ్ నట్ ఆయిల్ ని కానీ తర్వాత లేదంటే గ్రౌండ్ నట్ నుంచి తయారు చేసిన చిక్కిని కానీ వాళ్ళకి కావాల్సిన విధంలో అనంత న్యాచురల్స్ వారి నుండి మీకు అందియడం జరుగుతుంది.